అపూర్వ పారిపోవటానికి బయటికి వస్తూ ఉంటే అప్పుడే గగన్ కార్ దిగి లోపలికి వస్తూ ఉంటాడు. దాంతో అపూర్వ లోపలికి పరుగులు పెడుతూ గదిలోకి వెళ్ళి గడియ పెట్టుకుంటూ ఉంటుంది. గోరింటాకు గగన్కి అడ్డుగా వచ్చి బాబు బాబు నీకు దండం పెడతాను మా అపూర్వని ఏమీ చేయకు అని వేడుకుంటూ ఉంటే అడ్డు తప్పుకో అంటూ గగన్ ఒక్కసారిగా సింహంలా గర్జించటంతో గోరింటాకు అడ్డు తప్పుకుంటుంది. అపూర్వ డోర్ తెరు లేకుంటే చంపేస్తానని గగన్ అరుస్తూ ఉంటాడు. అయితే అపూర్వ డోర్ తెరవకపోవటంతో గగన్ కాల్తో డోర్ని ఒక్క తన్ను తన్నటంతో డోర్ దగ్గరే నిల్చున్న అపూర్వ కాస్త బెడ్పై వెల్లకిలా పడిపోతుంది. ఏ గగన్ నన్ను చంపావనుకో నీకేమవుతుందో నీకు అర్థం కావటం లేదు, నన్నేం చేయొద్దు అని అపూర్వ వణికిపోతూ ఉంటుంది. ఎవరి ప్రాణాలైనా తీయటం చాలా తేలిక అనుకునే నువ్వు ఈరోజు చావు భయం చూస్తున్నావు కదా అపూర్వ. ఇన్నాళ్ళు నువ్వు ఎన్నో అవమానాలు నాకు మా అమ్మకి ఇచ్చావు, వాటినన్నింటినీ భరిస్తూ వస్తున్నాము. కానీ మా అమ్మనే చంపాలని చూసావు చూడు, అదే నీ చివరి తప్పు. ఇక నిన్ను నేను క్షమించను అని గగన్ రివాల్వర్ని గురి పెడుతూ ఉంటే బాబు వద్దు బాబు అని గోరెంటాకు వచ్చి వేడుకుంటూ ఉంటుంది. ఇక అపూర్వ అయితే బెడ్ చుట్టూ కూడా గగన్ నుండి తప్పించుకోవటానికి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నీకు నమ్మకం ఉంటే ఆ దేవుణ్ణి ప్రార్థించు, లేకపోతే నా జీవితం ఇంతేనని విరక్తి చెందు. నువ్వు ఏం చేయటానికైనా ఈ 2 నిమిషాలు నేను నీకు వరంగా ఇచ్చాను. ఈరోజైతే నువ్వు నా చేతిలో చచ్చి తీరాల్సిందే అని గగన్ బెడ్పై నుండి ఒక పల్టీ కొట్టేసి యువతలి వైపు ఉన్న అపూర్వ దగ్గరికి వచ్చి గొంతు పిసుకుతూ ఉంటాడు. నీకు దండం పెడతాను వదిలే బాబు అని ఒకవైపు గోరెంటాకు విలువిల్లాడిపోతూ ఊపిరాడక అలమటిస్తున్న అపూర్వ కాస్త నన్ను వదిలి నేను పారిపోతాను, ఇంకెప్పుడు నీ జోలికి రాను అని చెప్తూ ఉంటుంది. పండ్లు ఊడిపోయిన ముసలి పులి రా, నా దగ్గర ఉన్న బంగారు కడియం వచ్చి తీసుకో, నేను నిన్నేమీ చేయను అని బ్రాహ్మణుణ్ణి దగ్గరికి రమ్మని పిలిచి బ్రాహ్మణుణ్ణి భోంచేసిన పులి లాంటి దానివి నువ్వు, నేను నిన్ను ఎప్పటికీ క్షమించను, నమ్మను కాక నమ్మను, ఈరోజు నువ్వు నా చేతిలో చావాల్సిందే అని గగన్ అపూర్వ గొంతు పట్టుకొని ఇదంతా చెప్తూ ఉంటే అప్పుడే చెర్రీ పరుగులు పెడుతూ అటుగా వస్తూ ఉంటాడు. నువ్వు మా అమ్మనే టచ్ చేసావు, చంపాలని చూసావు, నీకు మరణమే శిక్ష అంటూ రివాల్వర్ తీసుకొని షూట్ చేయబోతూ ఉంటే సరిగ్గా అప్పుడే అన్నయ్య ఆగన్నయ్య అంటూ చెర్రీ వచ్చి గగన్ చేతిని పైకి ఎత్తేయటంతో అది కాస్త గాల్లోకి పేలిపోతుంది. నక్షత్ర కూడా పరుగులు పెడుతూ మమ్మీ నీకేమీ కాలేదు కదా అని వచ్చి అడుగుతూ ఉంటుంది. రేయ్ చెర్రీ నన్ను వదలరా అని గగన్ అరుస్తూ ఉంటే అన్నయ్య ఆగన్నయ్య అంటూ చెర్రీ గగన్ని పక్కకు లాగేస్తాడు. అప్పుడు అపూర్వ పారిపోతూ ఉంటుంది. ఏయ్ అపూర్వ ఆగు అంటూ గగన్ అస్సలు వదలకుండా పరుగులు పెడుతూ వెంట పడుతూ ఉంటాడు. అపూర్వ నేరుగా కార్ దగ్గరికి వచ్చి కార్ డ్రైవింగ్ చేసుకొని వెళ్తూ ఉంటుంది. అపూర్వ ఆగు అంటూ గగన్ కారు వెనకాలే పరుగులు పెడుతూ ఉంటాడు. అన్నయ్య ఆగు ఆగు అని చెర్రీ ఎంత చెప్తున్నా కూడా వినకుండా గగన్ పరుగులు పెడుతూ ఉంటాడు. తర్వాత శారద కేపీకి జ్యూస్ తాగిస్తూ సేవలు చేస్తూ ఉంటుంది. కేపీ కన్నీళ్లు కారుస్తూ శారద నేను నిన్ను మధ్యలోనే వదిలేశాను శారద, కానీ నువ్వు మాత్రం నాకు ఇలా సేవలు చేస్తున్నావు, అసలు నేను చస్తే బాగుంటుంది శారద అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అయ్యో అలా మాట్లాడకండి, మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, నేను సౌభాగ్యవతిగా పోవాలి, మీరు అపశకున మాటలు మాట్లాడకండి అని శారద అంటే శారద నన్ను అశుభం మాటలు మాట్లాడొద్దంటూ మరి నువ్వు చచ్చిపోవాలి సౌభాగ్యవతిగా పోవాలని అశుభం మాటలు మాట్లాడుతున్నావే అని కేపీ అంటాడు. ఏమండి మీరు క్షేమంగా ఉండటమే నాకు కావాలండి అని శారద చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. శారద నువ్వు నాకు ఇలా సేవలు చేస్తున్నావన్న విషయం గగన్కి తెలిస్తే ఏమవుతుందో శారద అని కేపీ కంగారు పడుతూ ఉంటే ఏమండి నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, మీరు ఇంకేమీ ఆలోచించకండి, ముందు జ్యూస్ తాగండి అని శారద సేవలు చేస్తూ ఉంటుంది. శారద అందరూ నేను చనిపోయాను అనుకున్నారు కదా, మరి నేను బ్రతికే ఉన్నానని నీకు ఎలా తెలిసింది శారద అని కేపీ అడగటంతో ఇక శారద నవ్వుతూ కేపీ అడకాలికి ఉన్న పుట్టుమచ్చని చూస్తూ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. ఏమండి నేను వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకువస్తాను అని శారద వస్తూ ఉంటుంది. అప్పుడే బామ్మ మీరాని తీసుకొని డాక్టర్కి చూపిస్తూ ఉంటుంది. ఇక ఎక్స్రేని చెక్ చేసి ఏంటండి హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంది, షుగర్ లెవెల్స్ కూడా బాగా డౌన్ అయిపోయాయి, ఏంటి మీరు సరిగ్గా తినటం లేదా అని డాక్టర్ ప్రశ్నిస్తూ ఉంటే డాక్టర్ గారు నా కొడుకు చనిపోయిన దగ్గర నుంచి ఏమీ తినటం లేదు మీరా అని ఆవిడ చెప్తుంది. అయ్యో ఏంటండి అలా తినకపోతే ఎలా, నీకు బిడ్డలు ఉంటారు కదా వాళ్ళ కోసమైనా తినాలి కదా అని డాక్టర్ చెప్తుంటే ఏవైనా మంచి మందులుంటే రాసివ్వండి అని బామ్మ అంటుంది. చూడండి ఇప్పుడు నేను మందులు రాసిచ్చినా కూడా ఏమీ తినకుండా వేసుకుంటే ఏ హార్ట్ అటాకో
వచ్చి పోతారండి అని డాక్టర్ చెప్తుంటే, రాసివ్వండి డాక్టర్, నేను హార్ట్ అటాక్‌తో పోయినా పర్వాలేదు, నాకు బ్రతకాలని లేదు అని మీరా ఏడుస్తూ ఉంటుంది. చూడండి అలా మాట్లాడకండి, దేవుడంటే మీకు నమ్మకమే కదా అని డాక్టర్ అంటుంటే, నమ్మకమే అని బామ్మ చెప్తుంది. ఒక మనిషి పుట్టటం, చావటం అనేది ఆ దేవుడు నిర్ణయిస్తాడు అని డాక్టర్ చెప్తుంటే, మా ఆయన బ్రతికి ఉన్నప్పుడు నాకు దేవుడంటే నమ్మకం ఉండేది, ఇప్పుడు నమ్మకమే లేదు. అసలు నేను ప్రాణాలతో ఉండను, నేను చచ్చిపోతాను అని మీరా పరుగులు పెడుతూ బయటికి వస్తుంది. కేపీ గది బయటే కూర్చొని మీరా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శారద అటుగా వెళ్తుంటే, శారద సూపర్ నువ్వు అని మీరా క్లాప్స్ కొడుతూ, నుదుటన బొట్టు, చేతులకి గాజులు, మెడలో తాళి ఇవన్నీ కూడా బాగానే వేసుకొని తిరుగుతున్నావే, అసలు మా ఆయనని నేను ప్రాణానికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా కూడా ఆయన నీ చుట్టూనే తిరిగారు కదే, నువ్వేమో ఇదా ఇస్తున్న విలువ. ఛా! ఏంటే నువ్వు ఇలా తయారైపోయావు? భర్త పోయిన తర్వాత కూడా పసుపు కుంకాలు తీయని ఆడదాన్ని ఏమంటారో తెలుసా? నా నోటితో చెప్పాలంటే నాకే బాధగా ఉంది అని మీరా మాట్లాడుతూ ఉంటే, కేపీ లోపల నుండి మొత్తం వింటూ బాధపడుతూ ఉంటే, శారద కూడా బాధపడుతూ ఉంటుంది. చూడండమ్మా, నేను కొన్ని టాబ్లెట్స్ రాయిస్తాను, ఆవిడికి తెలియకుండా వేటిల్లో అయినా కలిపి ఇవ్వండి, తర్వాత ఒక మంచి సైకియాట్రిస్ట్‌కి చూపించండి అని డాక్టర్ చెప్పటంతో అప్పుడే బామ్మ బయటికి వస్తూ ఉంటుంది. నీలాంటి ఆడదాన్ని ఉంపుడు గద్దె అంటారు అని మీరా చెప్తుంటే, శారద గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. మీరా, ఏంటా మాటలు? సాంప్రదాయాలు పాటించని వాళ్ళని ఇలాగే తిట్టాలి కానీ, నువ్వు సాంప్రదాయాన్ని పాటించే దాని నోటి నుండి ఇలాంటి మాటలు రాకూడదు అని బామ్మ అంటుంది. చూడండి అత్తయ్య, చివరగా ఒకే ఒక మాట నేను అని తీరాల్సిందే. ఎందుకే నీకు ఈ వగలాడి ఏడుపులు? నేనే నిజమైన భార్యని, నువ్వు ఒంపుడు గత్తెవని నిరూపించుకున్నందుకు థ్యాంక్స్ అంటూ దండం పెట్టి రండత్తయ్య అని వెళ్తూ ఉంటుంది. శారద ఏడుస్తూ కేపీ దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని మరీ ఏడుస్తూ ఉంటుంది. ఏడవకు శారద, నేను బ్రతికున్నానన్నా నిజం తెలియక మీరా అలా తెలియక మాట్లాడుతోంది అని శారదని ఓదారుస్తూ ఉంటాడు. ఇక గగన్ అస్సలు వదలకుండా రోడ్లో కూడా అపూర్వ కారు వెంట పడుతూ ఉంటే, అపూర్వ నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఎస్పీ గారు నన్ను లాకప్లో వేయండి, నన్ను అరెస్ట్ చేయండి, ఆ గగన్ గాడు నన్ను చంపడానికి వస్తున్నాడు అని అపూర్వ అంటే, ఆ గగన్ మిమ్మల్ని చంపటం ఏంటండి అని సూర్య అంటాడు. అయ్యో అదంతా తర్వాత చెప్తాను, ముందు నన్ను లాకప్లో వేయండి, వాడికి స్టేషన్ అన్నా చట్టం అన్నా ఏది కూడా లెక్క చేయడు, మీరున్నా కూడా నన్ను చంపేస్తాడు, ముందు నన్ను లాకప్లో వేస్తారా వేయరా, అరెస్ట్ చేస్తారా చేయరా అని అపూర్వ అంటే, సరే ముందు మీరు మా కానిస్టేబుల్ని చెంపదెబ్బ కొట్టండి అని సూర్య చెప్తాడు. వెంటనే అపూర్వ కొట్టడంతో, ఏంటి మా కానిస్టేబుల్నే కొడతారా, ఇదిగో ఇవన్నీ లాకప్లో వేయండి అని సూర్య అపూర్వని లాకప్లో వేసేస్తాడు. అప్పుడే గగన్ అపూర్వ అంటూ స్టేషన్ లోపలికి వస్తాడు. అపూర్వ అని గగన్ అరుస్తూ ఉంటే, ఏంటి గగన్ అని సూర్య అడ్డు వస్తాడు. ఏంటి ఈ అపూర్వని ఎందుకు లాకప్లో వేశారు, తనేం తప్పు చేసింది, ఇదంతా మళ్ళీ ఒక పెద్ద డ్రామానా, నేను దాన్ని చంపేస్తాను అని గగన్ అరుస్తూ ఉంటే, ఏంటి నువ్వేంటి అపూర్వని చంపేది, నేనుండగా అది జరగనివ్వను అని సూర్య అడ్డుపడుతూ ఉంటాడు. లేదు, తనేం చేసిందో తెలుసా, మా అమ్మని చంపాలని చూసింది ఈ అపూర్వనే అని గగన్ అరుస్తూ చెప్తూ ఉంటే, నీ దగ్గర సాక్ష్యం ఉందా అని సూర్య అంటాడు. అవును, నా దగ్గర సాక్ష్యం ఉంది, ముందు నేను అయితే దాన్ని ప్రాణాలతో ఉండనివ్వను అని గగన్ అరుస్తూ ఉంటాడు. ముందు తననెందుకు లాకప్లో వేశారు, మరి ఇదొక డ్రామానా అని గగన్ అడుగుతూ ఉంటే, లేదు నేను సాక్ష్యం ఉంది కాబట్టే అపూర్వని లాకప్లో పెట్టాను అని సూర్య అంటాడు. ఓ డబ్బులకి అమ్ముడు పోయారా, మీరు కూడా ఒక లంచం తీసుకునే ఆఫీసర్ అని గగన్ అంటూ ఉంటే, ఏయ్ గగన్, నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే షూట్ చేసేస్తా అని రివాల్వర్ గురి పెడతారు. దమ్ముంటే ఇక్కడ షూట్ చేయి అని గుండెల్ని చూపిస్తూ, నేనైతే ఆ అపూర్వని చంపే తీరుతాను అని లాకప్ దగ్గరికి వెళ్ళి, ఏయ్ అపూర్వ అంటూ గొంతు పట్టుకోవటానికి చెయ్యి లోపలికి పెడుతూ ఉంటే, అపూర్వ వణికిపోతూ కాపాడండి అని వేడుకుంటూ ఉంటుంది. ఏయ్ గగన్ ఆగు అని మళ్ళీ సూర్య గగన్ని లాగుతూ ఉంటాడు. నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, ఆ అపూర్వ చేత నిజం కక్కిస్తాను, మా అమ్మని చంపాలని చూసింది తనే అని గగన్ చెప్తుంటే, చూడు భయంతో భయపెట్టి ఎవరితో కూడా నిజం చెప్పించలేరు, అది కరెక్ట్ కాదు అని సూర్య చెప్తాడు.